వెల్కమ్ టు కావేరి కిచెన్. కావేరి కిచెన్ లో పెసరట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల పెసలు అయితే తీసుకుందాం. ఇందులో కొంచెం రైస్ అయితే వేసుకుందాం. హాఫ్ గ్లాస్ రైస్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి. ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. లోపల ఉన్న డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. క్లీన్ చేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. పెసలని నానబెట్టుకున్న ఈ పెసలని చూసారా, ఓవర్ నైట్ అంతా నానింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో కొంచెం జీలకర్ర, అల్లం, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని దీన్ని పేస్ట్ లాగా అయితే చేసుకుందాం. మరి పల్చగా కాకుండా దీన్ని కొంచెం తిక్కుగా చేసుకుంటేనే దోశలు అనేవి మంచిగా క్రిస్పీగా వస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళు రైస్ అయితే అవాయిడ్ చేయండి. ఫైనల్ గా పిండి అయితే రెడీ అయిపోయింది. రుబ్బుకొని ఒక బౌల్లో అయితే వేసేసాను. ఇప్పుడు పెసరట్టు కోసం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీకి పల్లీలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, శనగపప్పు, అల్లం, చింతపండు, మినపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలని ప్లేట్లో అయితే తీసుకుందాం. ప్లేట్లో తీసుకొని పల్లీలు అయితే వేసుకుందాం. పల్లీలు కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం శనగపప్పు అయితే వేసుకుందాం. శనగపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకొని చట్నీ రుబ్బుకుంటే ఆ టేస్ట్ లెవెల్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. మినపప్పు, కొంచెం అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ గా ఫ్రై అయితే అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని దీన్ని అయితే గ్రైండ్ చేసుకుందాం. చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకుందాం వాటర్ పోసుకొని. ఇలా మరి పల్చగా కాదు, మరి తిక్కగా ఉంటే మరి అంతేం బాగుండదు. కొంచెం పల్చగా చేసుకుంటే చట్నీ అనేది టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిరపకాయలు 2 కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని చట్నీ అయితే వేసేద్దాం. రుబ్బుకున్న చట్నీ, పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది దోశలకి. ఈ పెసరట్టు ఎంత హెల్దీ అంటే చాలా హెల్దీ. గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగవన్నమాట. నేనైతే వారానికి 2-3 సార్లు తీసుకుంటాను ఇవి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇలా అలవాటు చేస్తే వాళ్ళు స్కూల్లో చాలా ఎనర్జీగా ఉంటారు. వీక్ గా ఉండకుండా, అంటే ఇప్పుడు ఉన్న సిలబస్ కి వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ అందిస్తేనే వాళ్ళు మంచిగా చదువుతారు, చురుగ్గా ఉంటారు. ఫైనల్ గా పెసరట్టు అయితే వేసుకుందాం. పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. పైనుంచి టాపింగ్ కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ వేసుకొని దోశ అయితే ప్లేట్లో తీసుకుందాం. దోశ అయితే రెడీ అయిపోయింది. దీనికి అల్లం చట్నీ, పల్లి చట్నీ, ఇంకా ఆనియన్ చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఉత్తగా కూడా తినేయచ్చు. దోశ మామూలుగా ఓవర్ నైట్ నానబెట్టకుండా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. పెసరట్టు దోశ కొంచెం పెసలు మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ పోసుకొని రుబ్బుకుంటే, కచ్చా పచ్చా రుబ్బుకొని పెన్నం మీద దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటుంది. ఇంకా అంతే హెల్దీ అనమాట. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న ఛానల్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా, పెద్ద ఛానల్స్ కాదు కదా. ఓకే ఫ్రెండ్స్.